నరసింహులపేట మండల కేంద్రంలో పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ, వివిధ ప్రజా సంఘాల, విద్యార్థి సంఘాల, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం రోజున సాయంత్రం 6 గంటల సమయంలో ప్రధాన చౌరస్తా నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి పోలీసు అమరవీరుల ప్రాణ త్యాగాలను, పోలీస్ శాఖ సేవలను స్మరించుకుంటూ స్లోగన్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉద్దేశించి నరసింహులపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాలోత్ సురేష్ మాట్లాడుతూ సమాజంలో పోలీస్ శాఖ ఆకాశంలో నిష్క్రమించిన సూర్యచంద్రుల వలె ప్రతినిత్యం 24 గంటల సమయం ప్రజల శాంతి భద్రతలను కాపాడటంలో నిమగ్నమై ఉంటారని, ప్రతి పోలీసు తన కుటుంబ శ్రేయస్సు కంటే సమాజ శ్రేయస్సుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని, ప్రస్తుత సమాజంలో టెర్రరిజం, మావోయిస్టులు, రౌడీ షీటర్లు వారు చేసే అరాచకాలను కట్టడి చేయడంలో పోలీసు వారు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారిని ఎదుర్కోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో పోలీసు వారు ప్రాణాలను సైతం కోల్పోవడం జరుగుతుంది. అలాంటి వారి ప్రాణ త్యాగాలను, వారి సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుండి వారం రోజుల పాటు సంస్మరణ దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది పైండ్ల రవికుమార్, రమేష్ సింగ్, మమత, ఉషశ్రీ, నహీం పాషా, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జినుకల రమేష్, బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ యూత్ అధ్యక్షులు బండి రమేష్, కొమ్ములవంచ మాజీ సర్పంచ్ దాసరోజు వెంకటేశ్వర్లు, కల్లు గీత కార్మిక సంఘం మండల అధ్యక్షులు దొరికన రామన్న గౌడ్, గుద్దేటి శంకర్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మందుల యాకూబ్, డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు ఎర్ర దిలీప్ కుమార్, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి కొమ్మిర ఉపేందర్, దూరు శ్రీపాల్, దూరు మధు, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు నేలకుర్తి వీరారెడ్డి, జాతీయ స్థాయి క్రీడాకారుని చందు లావణ్య, మాల మహనాడు రాష్ట్ర నాయకులు గుండాల భిక్షం, యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు కాశ యాకయ్య, ఎండి మున్వర్ తదితరులు పాల్గొన్నారు. జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్. జోహార్ పోలీస్ అమర వీరులకు, జోహార్ జోహార్. జోహార్ పోలీస్ అమర వీరులకు, జోహార్ జోహార్. సాధిద్దాం పోలీస్ అమర వీరుల ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. సాధిద్దాం పోలీస్ అమర వీరుల ఆశయాలను, సాధిద్దాం సాధిద్దాం. జోహార్ పోలీస్ అమర వీరులకు, జోహార్ జోహార్. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మన నరసింహులపేట మండలంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహణకు చేసినటువంటి వివిధ ప్రజాప్రతినిధులకి మరియు ఐక్యవేదిక సంఘాల లీడర్లందరికీ మరియు మా పోలీస్ సిబ్బందికి, క్రీడాకారులకి మరియు నరసింహులపేట మండల ప్రజలందరూ కూడా ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున మొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆనాటి త్యాగం వాళ్ళ ప్రాణాలకు ప్రతీకగా పెట్టేసి పణంగా పెట్టి మనకు ఇంత స్వేచ్ఛను కల్పించినందుకు వారికి మనకు ఎంతైనా రుణపడి ఉండాలా. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే కారణం వాళ్ళు ప్రాణాలకు పణంగా పెట్టి ఇలాంటి స్వేచ్ఛ కల్పించినందుకు మనకు వాళ్ళని ఇట్లా వాళ్ళ కోసం ఒక డే కేటాయించడం జరిగింది. అవునా ఈ రోజు ఒకరోజే కాదు, ప్రతిరోజు కూడా వాళ్ళ యొక్క అడుగు జాడల్లో వాళ్ళు చూపిన దారిలో మనం నడుచుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో ఇలాంటి దినోత్సవం మర్చిపోతారన్న కాన్సెప్ట్ తోటి ఒక్కొక్క దినోత్సవం ఇట్లా కేటాయించడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు రీసెంట్గా నిన్న మన నిజామాబాద్లో ఒక సిసిఎస్ కానిస్టేబుల్ కూడా చూసుకుంటే అవతల అతని మీద ఒక 61 కేసెస్ ఉన్నాయి ఇప్పుడు దాకా. ఒక అటెంప్ట్ మర్డర్ ఒకటి, అటెంప్ట్ మర్డర్ ఒక 2, రాబరీ, డెకాయిటీ, దొంగతనాలు ఒక 50-50+ కేసెస్ అట్లా ఉన్నాయి. అలాంటి అగంతకుడిని జనరల్ గా 2 వీలర్ మీదనే తీసుకొస్తారు. వెనక నుంచి కత్తితోటి స్టాపింగ్ చేయడం జరిగింది. చిన్న ఏంటంటే పబ్లిక్ కూడా చూస్తూనే ఉండి అట్లా ఎలాంటి పట్టింపు లేకుండా చూస్తూనే ఉండడం వల్ల అతనికి ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ అందకపోవడంతో అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ కూడా మేము ఉన్నామంటే మీకోసమే ఉన్నాం. కాబట్టి మీరు కూడా అన్ని ఇలా ఇప్పుడు మా జనరల్గా మండలం మొత్తం మీద చూసుకుంటే పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఒక 20 మెంబర్స్ ఉంటారు. పబ్లిక్ అంటే గ్రామానికి ఒకరు మోస్ట్లీ ఉంటారు. ఇంకా పెద్ద మండలాలు అయితే 2 గ్రామాలకి ఒక్కొక్కరు ఉంటారు. అలాంటి ఉద్దేశం ఉన్నందువలన పోలీస్ సిబ్బంది తక్కువ ఉండడంతో మీరే ఏదైనా ఇలాంటి జరిగితే మీరు ప్రశ్నించినట్లయితే వాడికి కూడా పబ్లిక్ కూడా ఇట్లా రిటాలియేషన్ ఇస్తారు కాబట్టి భయం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయొద్దు అన్నట్టు. వాడు దొంగ కాబట్టి దొంగ లెక్కనే చూడాలి.
మంచోడిని ఏదైనా ఇన్నోసెంట్ ఉంటే ఓకే, మా తెలుసో తెలియదు మా పోలీస్ శాఖ తరఫున కూడా ఇన్నోసెంట్కి ఇట్లా పబ్లిక్ ఇట్లా అవుతుంటే మీరు కూడా అడగవచ్చు, దానిలో ప్రాబ్లం లేదు. కాబట్టి అట్లా అదేవిధంగా పోలీస్ సోదరిమణులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మరి ఈరోజు నర్సన్నపేట మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.